అక్కడ ఒకటి ఉంది, ఇదిగో కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదిగో నెమలి, అదే అయ్యా ఎగురుతుంది చూడు అదిగా పా. అయితే రైడ్ కంప్లీట్ చేసాం. కాసేపు నేను కాసేపు మా అక్కకు దొక్కాం. ఎక్కువ నార్మల్ సైకిల్ మా అక్కే దొక్కింది, నా వల్ల కాలేదన్నమాట. బాబాయ్ తీరిపోయింది నాకైతే. మా అక్క అయితే రేస్లా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది ఫుల్గా. మా అక్క ఎందుకో కొంచెం వెనక్కపడ్డాడు. కనకలబారిని ఇది డైలాగ్ ఉంటుంది కదా, మా నాన్న ఎందుకో కొంచెం వెనక్కపడ్డాడు అది. నేను అదే చెప్తున్నాను మామూలుగానే. రే దీనికి బెల్ ఉందిరా, నాకు ఇంతసేపు తెలియలేదు. ఆపే నా సైకిల్ నాకు ఇచ్చే, నా సైకిల్ నాకు ఇచ్చే. లెట్స్ గో. నిన్న ఈ స్మార్ట్ బైక్ ప్లాన్ బెడ్స్ కొట్టింది కదా, సో ఇవాళ కొంచెం పక్కడబందీగా ప్లాన్ చేసాం అన్నమాట. పక్కడబందీగా ప్లాన్ చేసి వెళ్దామని ఫిక్స్ అయింది. సో అందుకే దివాళీ రోజు పొద్దున్నే లేచి నేను మా అక్క పోతున్నాం. ఇవాళ ముయ్యకుండా ఉంటుంది చాలు. గూగుల్లో చూస్తే ఏమో 24 hours ఉన్నట్టుగా చూపించింది, కానీ పాయింట్ ఏంటంటే దాంట్లో మధ్యలో బ్రేక్ ఉంది అన్నమాట. మార్నింగ్ 5 to 9:30, తర్వాత ఈవినింగ్ 4 to 8 అంటారు. మనకు అది తెలియదు. సో అందుకని నేను బిస్కెట్ అయ్యి మేము వెళ్ళడమే 10కి వెళ్ళాను. అందరికీ హ్యాపీ దివాళీ. మన సబ్స్క్రైబర్స్ అయినా అవ్వకపోయినా స్టే సేఫ్, జాగ్రత్తగా కాల్చుకోండి, చేతులు కాల్చుకోగా. బేసిక్గా మా అబ్బాయిలు కొంచెం దూరత ఎక్కువ, చేతులతో కాల్చి సంతాలు అవి చేస్తాం. అవద్దు, దానివల్ల ఒక 10 రోజులు రెస్ట్. గట్టిగా ఏమైనా దెబ్బలు తగిలితే ఎందుకు చెప్పండి, ఎందుకు మనకు అవన్నీ. హాయిగా 2 ఫోటోలు తీసుకున్నామా, 2 వీడియోలు తీసుకున్నామా, 2 చిక్కులు కాల్చి అంటున్నాం. పొద్దున్న రీల్లో చూసే పాట అదే గుర్తొస్తుంది. ఇప్పుడు అసలైన దుమ్ము ఉన్న చోట స్టార్ట్ అవుతుంది. నిన్న పెట్టుకోకుండా వచ్చేవాళ్ళు చచ్చిపోయేమాట, దుమ్ములు తగ్గొచ్చింది నాకు. ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు ఉంటాయి, ఘోరంగా దుమ్ము, అటు ఈ రోడ్డే దుమ్ము మొత్తం. వాళ్ళు ఎలా పని చేస్తారో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అసలు పొద్దున్నే వెళ్తున్నాం కదా, అలా ఖాళీ. ఇక్కడ ఏదో నెమలి వచ్చింది చూసారా, ఇదిగో అదిగో రోడ్డు మీద. అక్కడ ఒకటి ఉంది, ఇదిగో కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదిగో నెమలి, అదే అయ్యా ఎగురుతుంది చూడు అదిగా పా. క్రేజ్ ఉంది కదా, బాగుంటుంది. అప్పుడప్పుడు వీడియోలో ఇలాంటివి కనిపిస్తాయి. ఇలాంటివన్నీ కట్ చేసి హైలైట్స్లో వేయాలన్నమాట వీడియోలో, అప్పుడు రీచ్ బాగా వస్తుంది. తెలుసా నీకు? ఇది వీడియోస్ చేస్తున్నా కానీ దీని నుంచి నాకు ఎడిట్ చేయడం రావట్లేదు అసలు. ఈ 360 వీడియోలో అంటే కాసేపు ఫ్రంట్కి కాసేపు బ్యాక్కి యాప్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. నేను అనుకున్నట్టుగా రావట్లేదు. 2 వీడియోలు ఉన్నాయి పెట్టాల్సినవి. గొంతు దాటి
అయిపోయినట్టునే ఎలా మరి మనం దొక్కే ఒక్కడికి బుడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ. చిన్న సైకిల్స్ కూడా వీళ్ళే ఇస్తారేమో. ఇక్కడికి ఎందుకు వస్తారు? లేకపోతే బయట తొక్కుంటారు కదా, డైరెక్ట్ లోపలికి. ఇది హెల్మెట్ పెట్టుకుంటే ఇదే చిరాకు మనకి, జుట్టు అంతా బిస్కెటే. ఇవాళ అయితే క్లోజ్ చేయకముందరే వచ్చినమాట. చూద్దాం మిగతా డీటెయిల్స్ అన్నీ లోపల కనుక్కున్నాక. నేను సైకిల్ తీసుకున్నాం, నేను స్మార్ట్ బైక్ తీసుకున్నా. ఇది వచ్చేసి 1 అవర్కి 189 రూపీస్ అట్లా పడుతుందంట. వీకెండ్స్ కానీ హాలిడేస్లో కానీ ఈ రేటు. నార్మల్గా అయితే 90 రూపీస్ అట్లా. ఇదేమో నార్మల్ సైకిల్. మా అక్క నార్మల్ సైకిల్ దొక్కుతుంది. హాయ్ చెప్పు. ఇది నార్మల్ సైకిల్ దొక్కుతుంది. ఇదేమో వచ్చేసి మనకి హాఫ్ అన్ అవర్కి 50 రూపీస్ అంట, 59 రూపీస్. దానికి బైక్ అయితే తీసుకున్నా. మా సిస్టర్ నార్మల్ సైకిల్ తీసుకుంది, నేనేమో స్మార్ట్ బైక్ తీసుకున్నా. చాలా బాగుంది. ఒక పెడల్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అందుకుంటుంది, వెళ్ళిపోతుంది జుమ్ అని. కొంచెం కంగారు పడతారు. ఇక్కడ చిన్న ఎక్సెలరేటర్ అనుకుంటా, ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. చిన్న ఎక్సెలరేటర్ ఒకటి ఉంది, బాగుంది. నేను స్మార్ట్ బైక్ ఏం తీసుకున్నా అంటే ఫస్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ కోసం, సెకండ్ వచ్చేసి నాకు ఏసిఎల్ ఇంజురీ అయిందన్నమాట. లాస్ట్ ఇయర్ సర్జరీ అయింది. సో దాని తర్వాత నుంచి నేను సైకిల్ తొక్కడం ఇదే ఫస్ట్ టైము. అంటే ఏసిఎల్ అంటే తెలిసే ఉంటుంది చాలామందికి, నీకి సర్జరీ అవుతుంది కదా, అది మాట ఏసిఎల్ టేర్ అంటాం. సో అది అయింది. అది అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మాట. సో తొక్కలేనేమో అని చెప్పి నేను నార్మల్ తీసుకున్నా. మా అక్క పాపం తంటాలు పడుతుంది వెనకాల నుండి. వెనక్కి వెళ్ళి వద్దాము ఒకసారి మా అక్కను కూడా పలకరించి వద్దాం. అదిగో మా సిస్టర్ వస్తుంది. వెళ్దామా? ఇలా వెళ్దాందా ఉంది, ఇలా వెళితే వెళ్దాం. టైం తెలుస్తుంది కదా, ఇటుపక్క పెద్దది ఉంటుంది కదా. మనల్ని ఏదో ఒకటి డిపాజిట్ చేయమంటాడు. ఒకవేళ మనం ప్రూఫ్స్ కనుక ఏం తెచ్చుకోకపోతే మన వెహికల్ కీస్ తీసుకుంటాడు అన్నమాట. దాన్ని డిపాజిట్ కింద పెట్టుకుంటాడు. నేను నా బండి కీస్ అయితే పెట్టేసి వచ్చా. మా అక్క అసలు జుమ్ జుమ్ అని వెళ్ళిపోతుంది. మనం పెడలింగ్ కూడా చేయొచ్చు, ప్లస్ ఇలా కూడా చేయొచ్చు. పెడలింగ్ ఆపుతుంటే మనకి కొంచెం ఆ యాక్సలరేషన్ అనేది స్లో డౌన్ అవుతుంది. తక్కువ ఫాస్ట్గా ఇంత స్లో దొక్కితే ఎలాగా? అసలు ఎవడో ఫోన్ పడేసుకున్నాడు, బిస్కెట్ అయింది. నేనైతే 1 అవర్కే తీసుకుందాం అనుకుంటున్నా. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే, కానీ చాలా బాగుంది అన్నమాట. పొద్దున్నే రావడం వల్ల చాలా చల్లగా ఉంది. ఒకప్పుడు సైకిల్ తొక్కాలంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం, కానీ ఇప్పుడేమో ఇదే సైకిల్ని ఇలా వాడుతున్నాం. కొంచెం వింతగా ఉంది కదా, నాకు అలాగే అనిపిస్తుంది. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా. ఇటుపక్క వెళ్దాం, ఇటుపక్క జనాలు ఉన్నారు, కాస్త పలకరించి చూద్దాం
పొద్దుపొద్దున కలరింగ్ కూడా బాగానే ఉంది. తొక్కచ్చు. సర్జరీ అయ్యాక ఇదే ఫస్ట్ టైము, నాకు బాగానే అనిపిస్తుంది. మనము ఎందుకైనా మంచిది టైం అనేది చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే టైం దాటిందంటే ఘోరంగా అవుతుంది అన్నమాట. ఇలాంటి మధ్య మధ్యలో ఇవి ఉన్నాయి. నా మాటకు మాటలకు కన్ను కన్న కళలకు ఆక్సిజన్ స్టోర్ తగులుతాయి చెప్పుకుంటూ వెళ్తాయి. ఇదిగోండి వీళ్ళందరూ ఇటు వస్తుంటే మేము ఆపోజిట్లో వెళ్తున్నాం. బేసిక్గా దీనికి ఇటే వెళ్ళాలి అని అయితే ఏం లేదు, మార్కింగ్స్ ఉన్నాయన్నమాట. అటుపక్క మనకి 2-వే రోడ్ లాగా, చిన్న మినీ 2-వే రోడ్ లాగా ఉంది ఇది. అంటే అటుపక్క వచ్చేవాళ్ళు ఇటుపక్క వెళ్ళేవాళ్ళని మార్కింగ్స్ ఇచ్చారు. సో మనం ఇక్కడ కూడా రూల్స్ని ఫాలో అవుదాం. ఇది చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇది కొంచెం పెడల్ చేసి దాంట్లో పెడల్ చేస్తుంటే ఇంకా ఫుల్ ఎక్సర్సైజ్ మాట కాళ్ళకి. యాక్చువల్గా నేను తొక్కగలుగుతానా లేదా అని నాకే తెలీదు, కానీ బాగానే ఉంది. ఇంతకీ రికార్డ్ అవుతుందా వాయిస్? రికార్డ్ అవుతుంది. అది చూడండి బుడ్డోడు. మధ్య మధ్యలో ఆగి టైం చూసుకుంటే బెటర్ మాట. ఎందుకంటే మనకి 1 మినిట్ అటు ఇటు అయినా సరే మళ్ళీ నెక్స్ట్ 30 మినిట్స్కో 1 అవర్కో ప్రైస్ పడిపోతుంది. సో చూసుకోవాలి. నేనైతే 1 అవరే తీసుకుందాం అనుకుంటున్నా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు వీక్ డేస్లో కనుక ఎవరైనా లీవ్ పెట్టుకుని ఇలాంటివి ఏమైనా ఒకవేళ ఉంటే కనుక వీక్ డేస్లో రండి, తక్కువ అవుతుంది. వీకెండ్స్లో అయితే వాళ్ళు కూడా అది క్యాష్ చేసుకోవడానికి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువనే పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి వీకెండ్లో ఏ ప్రైస్ అయితే ఉందో మనకి దాంట్లో హాఫ్ ప్రైస్కి మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. వీక్ డేస్లో అయితే నేను చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నా. మా అక్క కోసం ఆగుదాం, మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాను. ఫుల్ క్యాలరీ బర్న్స్. తొక్కుతావా? మా అక్కకి అదే నచ్చిందంటే అది వెళ్ళిపోతుంది, అది జుమ్ జుమ్ అని. ఎప్పుడో కాలేజ్ టైంలో అనుకుంటా ఇద్దరం తెగ వెళ్ళిపోయేవాళ్ళం. స్కూల్ టైంలో కాలేజ్ టైంలో దొక్కాం సైకిల్. దాని తర్వాత లేదు. మా అక్క అయితే నాకన్నా ఎక్కువ దొక్కింది. నాకు అన్నీ అదృష్టం అన్నమాట. అన్నీ పక్కనే వస్తాయి కాలేజీలు స్కూళ్ళు అన్నీ. ఇక్కడ చాలా బాగుంది లొకేషన్. ఇదైతే చాలా అందంగా ఉంది. దీనికి హార్న్ గట్ట ఏం లేదు. నా మాటల మాటకు ఆక్సిజన్. ఏయ్ చూసుకో, బాగుంది. ఇది వెళ్ళిపోతుంది జుమ్మ. కొంచెం నేను తొక్కుతున్నా, అయినా కష్టపడుతున్నాను తెలియాలి కదా. జస్ట్ కొంచెం పెడలిస్తే చాలు. నేను చాలా ఏళ్ళ తర్వాత సైకిల్ పట్టుకునేసరికి స్టార్టింగ్లో కొంచెం కంగారు పడ్డా. ఎందుకంటే ఇట్లా పెడల్ చేయగానే ముందుకెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం స్కూటీ నేర్చుకునేవాడికి ఎలా ఉంటుంది అలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది అన్నమాట. ఏంటో వింతగా అనిపించింది, కానీ బాగుంది. ఇప్పుడు అక్కడ వరకు ఒక రౌండ్ పోయేసి వద్దాం. మనది ఎక్కువసేపు ఏం కాలేదు. ఇదే లాస్టా? ఓహో, మనకి ఇటుపక్క లాస్ట్ అనుకుంటా. అటుపక్క ఉందా? లేదు, అటు ఉంది కదా. అటు వెళ్ళచ్చా? అదిగో వేగుడ్డి, అగో మధ్యలో. సైకిల్ మీద. మాది అప్పుడే 17 మినిట్స్ అయ్యింది. నేనైతే చూసుకుంటా ఒక 38 మినిట్స్ అట్లా వచ్చిన తర్వాత ఆపేస్తాం అన్నమాట. ఎందుకంటే అంత ప్రైస్ అంటే కష్టమే, అంటే ఎక్స్పీరియన్స్ కదా.
ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాలి, ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. నేను ఒక అబ్బాయిని అడిగాను అనమాట, వాడు ఎవడో అప్పుడే తొక్కి సైకిల్ అక్కడ పెట్టాడు. అది తీసుకుని వాడిని అడిగా, ఇక్కడ అంటే వాళ్ళు కొంచెం బ్యాచ్ కింద వచ్చారు, ఒక 4-5 వాళ్ళని అడిగితే వాడు చెప్పాడనమాట, ఈ సైకిల్ బాగుంది తీసుకో అని చెప్పాడు. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తీసుకునేటప్పుడు మనం ఛార్జింగ్ అనేది చెక్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మినిమం డిపాజిట్ వేసిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీకు బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూపించేస్తుంది. అప్పుడు ఒకసారి చూసుకోండి. మీకు ఒకవేళ తక్కువ పర్సంటేజ్ ఉందనుకుంటే వాడికి చెప్తే, వాళ్ళకి చెప్పంగానే వాళ్ళు కొత్త బ్యాటరీ రీప్లేస్ చేశారు. అది చేయగానే నాకు మళ్ళీ 89%గా ఎంతకో వచ్చేసింది. ఫస్ట్ 48%. మా అక్క అయితే రేస్లా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది ఫుల్గా, నార్మల్గా ఫీల్ అవ్వట్లేదు. బాగుందా? వస్తే మరి తొక్కున్నావు కదా. నాకైతే అసలు అలసట రావట్లే, ఏం రావట్లే. అంటే పెడలింగ్ అయితే కంటిన్యూగా నేను కూడా చేస్తున్నాను, కానీ ఆ నార్మల్ సైకిల్కి పెట్టినంత ఎఫర్ట్ అయితే పెట్టక్కర్లేమాట. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. బాగుంది. పొద్దునప్పుడు అలా వస్తే కాస్త బాడీకి ఎక్సర్సైజ్ కింద ఉంటుంది, ప్లస్ కాస్త మైండ్ అంతా రిలాక్స్డ్గా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు రావచ్చు. వీక్ డేస్లో కూడా వీళ్ళ దగ్గర నాకు తెలిసి మంత్లీ వీక్లీ పాసెస్ కూడా ఉన్నాయి. అవైతే మనకు కొంచెం కన్సెషన్ ఉంటుంది అనుకుంటా, డిస్కౌంట్ ఉంటుంది. సో ఆ పాస్ కూడా ఒకసారి డీటెయిల్స్ కనుక్కొని నేను వీడియో ఎండింగ్లో చెప్తా, దాన్ని బట్టి చూద్దాం. మా అక్క ఎందుకో కొంచెం వెనకపడ్డది. ఎందుకే ఆగిపోయింది ఇది. సరే నేను కూడా వెనక్కి వెళ్తా. నాకు తెలియట్లేదు, జుమ్ 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 అని వచ్చేస్తున్నాను, కానీ నార్మల్ సైకిల్ దొక్కాలి కదా, కొంచెం కష్టంగానే ఉంటుంది. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా, తనకలవారిని ఇది డైలాగ్ ఉంటుంది కదా, మా నాన్న ఎందుకో కొంచెం వెనక్కబడ్డాడు అని. నేను అదే చెప్తున్నాను, మా అక్క ఎందుకో కొంచెం వెనక్కబడ్డది అని. కొంచెం చాలా కష్టమే అది, నాకు తెలియట్లేదు. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తోతేలనిదా. అవునా? వెనక్కి వెళ్ళిపోదామా? తెలీదు, చాలా అంతా ఉంటుంది అనుకుంటా. వెళ్ళి అటు ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే అటు పక్కకి వెళ్దాం. అవునా? నాకు పెద్ద ఐడియా లేదు, దూరం ఉంటుంది. అవును కరెక్ట్. అది ఎటు వస్తుంది ఆ రోడ్డు? దాన్ని ఏమంటారు ఆ రోడ్డుని? అదే కోకాపేట్ రోడ్ అంట. అంత ప్రిఫర్ చేయకుండా, అక్కడ కూడా మనకి ఇలా సైక్లింగ్ చేయడానికి ట్రాక్ అయితే ఉంది, కానీ ఎందుకు వద్దు అంటున్నావు అంటే అటు కాస్త దుమ్ము ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ రోడ్డుతో పోలిస్తే. మా అక్క ఆఫీస్ అటే. ఆగుదామా కాసేపు? ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండవే. ఆ పైకి ఎక్కుదాం. పైకి ఎక్కుదాం ఊరికి. వద్దా? ఇది తొక్కొకసారి. బాగుంది, చాలా బాగుంది. అసలు ఏం తెలియట్లేదు యార్, నా ఫస్ట్ టైం అలా అనిపించింది. బ్రేక్స్ నార్మల్గా వేస్తూ ఉండు. ఏం రేజ్ చేయక్కర్లే, కూర్చుని ఒకసారి తొక్కు. డౌట్గా ఉంటే కాస్త బ్రేక్స్ గట్టిగా నొక్కు, కొంచెం మెల్లగా నొక్కు.
మామూలుగానే. రే దీనికి బెల్ ఉందిరా, నాకు ఇంతసేపు తెలియలేదు. స్ట్రీట్ రేసర్. మా ఇది చాలా కష్టంగా ఉంది. అది వెళ్ళిపోతుంది జుమ్ము అని. ఇప్పుడు నాకు తోలు తిరిగిపోతుంది. అయ్యి బాబోయ్ అమ్మా, అప్పుడు ఆయాసం వచ్చేస్తుందా? బెల్ భలే వేరే వెరైటీగా ఉంది ఇది. మరి చాలా కష్టంగా ఉంది ఇది. నా వల్ల కాదు, నాకు కాలు నొప్పి పోతుంది. ఆపే, నా సైకిల్ నాకు ఇచ్చే, నా సైకిల్ నాకు ఇచ్చే. కాలు కూడా, కాలు నొప్పి వస్తుంది నాకు కొంచెం. అమ్మా ఇది బెల్లంటి దగ్గరికి భలే ఉంది వెరైటీగా. అమ్మా నాకు అసలు నా వల్ల కాలేదు ఏంటో. వద్దంట వెనక్కి వెళ్దా? ఓయ్ మళ్ళీ ఎంత తొక్కుతా అంత తొక్కాలి, చూసుకో. ఎంత నేను చూసిరానా? ఎందుకంటే ఎంత తొక్కావో అంత తొక్కాలి మళ్ళీ. నేను చూసి వచ్చేస్తా ఫాస్ట్గా. ఇది చాలా దూరం ఉంది. స్మార్ట్ బైక్ తీసుకుంటే మనం ఎంతసేపు అయినా అలాగా వెళ్ళచ్చు. యాక్చువల్గా స్మార్ట్ బైక్కి వాళ్ళు ఉన్నా లేకపోయినా సంబంధం లేదనుకుంటా. మనం యాప్ ఉండి మనకి ఉంటే డైరెక్ట్గా అక్కడ తీసుకుని తొక్కేసుకోవచ్చు. ఇంకొకటి మర్చిపోవద్దు, మీరు ఎప్పుడైనా ఒకవేళ ఆపాలనుకుంటే పాజ్ రైడ్, ఎండ్ రైడ్ అనే ఆప్షన్స్ అయితే మనకి 2 ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ చూసుకోండి. ఇది ఇంకెళ్ళే కొద్దీ అలా పోతూనే ఉంది. ఏంటది? మంచి రేవుల ఎమ్ అంట. నేను ఒకసారి మ్యాప్లో ఎంత ఉందో చూస్తాను. చూసి మేమైతే 26 minutes తొక్కామంట. మళ్ళీ వెనక్కి వెళ్దాం అనుకుంటున్నాను. అని దాటేద్దు, ఆ అబ్బాయిని దాటేద్దు. ఎంతసేపు రేస్ చేసుకుని వెళ్ళిపోవడమే. నాకు ఇది అర్థం కాలే. మనకి రైట్ సైడ్ చిన్న ఎక్సిలరేటర్ లాగా ఉంది మాట. అది ఎక్సిలరేటర్ కాదో నాకు అర్థం కావట్లేదు. లెఫ్ట్ సైడ్ ఏమో బెల్. చాలాసేపటి దాకా నాకు బెల్ అనేది తెలియదు.
ఇంకెంత వెళ్ళినా అలా వెళ్తూనే ఉంటాం, కానీ బాగుంది మాట, చాలా హాయిగా ఉంది. ఇక్కడ చాలామంది వాకింగ్లు జాగింగ్లు కూడా చేసుకుంటున్నారు, మేబీ చేసుకోవచ్చు అనుకుంటా. షూస్ ఉంటే షూస్ వేసుకురండి, కొంచెం ఈజీగా ఉంటుంది. నార్మల్ చెప్పులు అంటే పెడల్స్ నొప్పి రావచ్చు, చాలా మెటల్ పెడల్స్ మాట, గట్టిగా ఉన్నాయి కొంచెం. నా చెప్పులు ఓకే, నేను నార్మల్గా చెప్పులు తీసి కూడా ఒకసారి ట్రై చేస్తే అయితే కాస్త గట్టిగా అనిపించింది. సో చెప్పులు కొంచెం పలచకుంటే కనుక పెయిన్ వస్తుందేమో చూసుకోండి. షూస్ ఉంటే షూస్ వేసుకొస్తే బెస్ట్. వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ. ఏం లేదు, అంత ఇదే. ఏదో మంచిర్యాల జంక్షన్ సంథింగ్ ఏదో ఉంది, మర్చిపోయాను నేను అనుకుంటా. నువ్వు గేర్ సైకిల్ తీసుకోవాల్సింది. అది ఎత్తుగా ఉన్నట్టుంది కదా, ఇందాక నేను దొక్కినప్పుడు. ఇటు సైడ్ ఇంక్లైన్ ఉంది కదా కొంచెం. ఓకే, అందుకే అసలు దొక్కలేకపోయాను నేను. రాకపోతే అసలు మనకి అది ఎక్కువే. 59 రూపాయలు ఏంటి ఉత్తి సైకిలే, ఏముంది దాంట్లో? గంటకు కాదు, అరగంటకి. మరి గంట. నీకు వీక్ డేస్ అనుకో, వీక్ డేస్లో అయితే గంటకు 59. ఇది వీక్ డేస్లో ఇది 90, హాఫ్ ప్రైస్కి వస్తాయన్నమాట. ఇప్పుడు ఇది 180. గంటే, 2 గంటే. టైం చూస్తున్నా నేను. మనం ఇంకా దొక్కలే, 27 మినిట్స్ ఎంత దొక్కాం. ఈసారి అటు ఒకసారి తిరిగేసి వెళ్దాం. అరే నా దాంట్లో మెమరీ కూడా అయిపోయింది, ఇంకా 15 మినిట్సే ఉంది. ఓఆర్ఆర్ ఎంట్రీ ఆర్జీఐ ఎయిర్పోర్ట్. కానీ చాలా బాగుంది భయ్య, భలే చల్లగా ఆలోస్తుంది. అంటే ఫస్ట్ క్లైమేట్ కూడా సహకరించింది అన్నమాట, అందుకని బాగుంది. లేకపోతే అంత ఉండకపోవచ్చు అన్నమాట. అసలు యాక్చువల్గా నా ఛానల్లో 200 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కొంచెం కంటెంట్ అనేది మారుద్దాం అనుకున్నా. సో నేను ప్లాన్ చేసా, అట్టర్ ఫ్లాప్ అయింది మాట ఐడియా అనేది. వీడియో వస్తున్నాడు, చూడలేదు కదా. ఎంత బాగుంది చూసారా వ్యూ అనేది, అసలు చాలా బాగుంది కదా, సినిమాటిక్గా ఉంది. ఇక్కడైతే చాలా. ఇక్కడ ఇక్కడ ఆగి ఒక ఫోటో దిగుదాం, థంబ్నెయిల్లో పెట్టుకుందాం. మ్యాక్సిమం ఇటుపక్క రావడానికి, ఇటుపక్క అవాయిడ్ చేయండి, ఇది మొత్తం కన్స్ట్రక్షన్ లాగా ఉంది. అదే స్మార్ట్ బైక్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అన్నమాట, ఇటు వెళ్ళొద్దు, చాలా వర్స్ట్గా ఉందన్నమాట. నేను నార్మల్గా అసలు ఏముందా అని చూడడానికని వెళ్తున్నా. మా అక్క అక్కడే పాస్ తీసుకుంది, అది చాలా కష్టంగా ఉంది భయ్య. యాక్చువల్గా దాంట్లో బ్రేక్ ప్యాడ్ దగ్గర ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, సడన్గా పట్టేస్తుంది, సడన్గా వదులుతుంది అన్నమాట. ఒకసారి కష్టంగా తొక్కాల్సి వస్తుంది, ఒకసారి ఏమో లూజ్ ఉంది. జస్ట్ మిస్. డ్రాగన్ ఫ్లై అయితే యాక్సిడెంట్ అయ్యేది. ఇప్పుడు ఈగ సినిమాలో సీన్ ఉంటుంది చూసారా, ఇట్లా గుద్దుకు, ఆ టైంలో అనిపించింది. కానీ యాక్చువల్గా బాగుంది ఆ కన్స్ట్రక్షన్, లేకపోతే ఈ రోడ్డు సూపర్ ఉంది అసలు.
నేనైతే ఎక్కువ దూరం వెళ్ళను, ఎందుకంటే అక్క అక్కడ ఒక్కతే ఉందిగా, వెళ్ళిపోతా. సరే ఇంకా రిటర్న్ తీసుకుని పోతా. సరే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రూట్లో కాస్త స్టార్టింగ్ చిరాకు ఉంది, కానీ సీనరీ అదిరిపోయింది అన్నమాట. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, అటుపక్క కానీ ఇటుపక్క. కాస్త కన్స్ట్రక్షన్ దుమ్ములా అనిపించింది, కానీ ఇదే బాగుంది. అయితే రైడ్ కంప్లీట్ చేసాం. కాసేపు నేను కాసేపు మా అక్కకు దొక్కాం. ఎక్కువ నార్మల్ సైకిల్ మా అక్కే దొక్కింది, నా వల్ల కాలేదన్నమాట. బాబాయ్ తీరిపోయింది నాకైతే. లాస్ట్లో ట్రై చేసి తొక్కా కానీ పర్లేదు. మొత్తానికి రైడ్ అయితే బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది అన్నమాట. కానీ ఒకటి ఏంటంటే మేము టైం క్యాలిక్యులేట్ చేసుకుని పర్ఫెక్ట్గా వచ్చామన్నమాట. కరెక్ట్ 1 అవర్కి ఇక్కడ ఉండాలని చెప్పి వచ్చి లాక్ వేస్తున్నప్పుడు ఆ లాక్ వేయడం మాకు రాలేదన్నమాట. నేను డైరెక్ట్ యాప్లో ఎండ్రాయిడ్ కూడా వేస్తున్నాను, కానీ అక్కడ లాక్ వేసిన తర్వాత అప్పుడు ఎండ్రాయిడ్ కొట్టడానికి ఆప్షన్ వస్తుంది ఫోన్లో. సో ఫస్ట్ కింద చూసుకోండి, స్టాండ్లో పెట్టిన తర్వాత లాక్ క్లోజ్ చేస్తే అప్పుడు ఎండ్రాయిడ్ ఆప్షన్ వస్తుంది, అప్పుడు కొట్టాలి. అయినా నాకు ప్రైస్ పడిపోయింది, 283 అంత పడ్డది. అమ్మ అనుకున్నా, లోపలికి వెళ్ళని అడిగానమాట. ఆ బ్రదర్ని రిక్వెస్ట్ చేస్తే, బ్రో ఇలాగ 1 అవర్ 1 మినిట్ అయింది, నేను లాక్ వేస్తుంటే 1 మినిట్ పడింది, దానికి ఛార్జెస్ పడిపోయి ఇట్లా 90 పడిపోయింది ఎక్స్ట్రా అని చెప్తే తనైతే మొత్తానికి నాకు వాలెట్లో వెనక్కి పంపించాడు. సో టైం అయితే చూసుకోవాలన్నమాట పక్కగా. అటు ఇటు బిస్కెట్ అయినా నెక్స్ట్ 30 మినిట్స్కి ఛార్జెస్ అయితే పడిపోతాయి. ఎస్పెషల్లీ మీరు వీకెండ్స్ కనుక వస్తే కనుక కొంచెం ప్రైస్ అనేది డబల్ ఉంటుంది. సో అది చూసుకుని ప్లాన్ చేసుకోండి. ఇంకా మా ఇద్దరికి వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్, అదే నేషనల్ ఆర్ పబ్లిక్ హాలిడేస్ ఏ ఉన్నా సరే హాయి మాట. ఇంకా మాకైతే ఓపిక లేదు, రిటర్న్ బ్లాగ్ అయితే ఏం చేయట్లేదు. ఇంకా నా కెమెరా ఛార్జింగ్ అయిపోయింది, స్టోరేజ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మాలో కూడా ఓపిక అయిపోయింది ఇద్దరిలో. ఇప్పుడు వెళ్ళేటప్పుడు టిఫిన్ తినేసి పోదాం అనుకుంటున్నాం అన్నమాట. ఇంకా అలా లగిస్తాం. ఇది మాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్తో. అంతవరకు బాయ్.